గొప్ప తండ్రి, పాత్రుడా నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. మరి ఒక ఉదయకాలాన నా తండ్రి, నా ప్రభు నీ కృప ఆశీర్వాదములను బట్టి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మమ్మను నా తండ్రి ఒక్కొక్కరిని ఈ విధంగా జాయిన్ అవుటకు నీ కృపా సహాయం దయచేసినందుకై వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రాలు. మా ఆసక్తిని బట్టి నా తండ్రి ఈ విధముగా నా తండ్రి ఒక సహవాసాన్ని, ఒక కుటుంబాన్ని మాకు అనుగ్రహించి ప్రతి దినము నా తండ్రి వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు బోధిస్తూ నా తండ్రి మేము నడవవలసిన త్రోవలను మాకు తెలియపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఓ జీవం గల తండ్రి, నా ప్రభా మమ్మను నా తండ్రి నీ రాకడ నిమిత్తమై ముఖ్యంగా సిద్ధపరుస్తున్నావని జ్ఞానం కలిగిన వారముగా ఉండి వాక్యానుసారంగా జీవించే వారముగా, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారముగా, నీ రూపంలో నీ స్వరూపములో నా తండ్రి మేము రూపాంతరము పొందే అనుభవమును తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని నా తండ్రి మాలో మా చుట్టూ ఆవరింపు చేయమని వేడుకుంటున్నాం. ఆధ్యాత్మిక దినదినాభివృద్ధి పొందుకొనుటకు నాయన నీ కృపా సహాయం దయచేయండి నాయన. మా ఒక్కొక్కరిని బట్టి నీకు వందనాలు. మా కుటుంబాలను బట్టి స్తోత్రాలు, వందనాలు. మా పిల్లలను బట్టి వందనాలు నా తండ్రి. మా ఇళ్లలో ఉంటున్న వృద్ధులను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నా తండ్రి. మరి యవనస్తులు, ఇంటర్మీడియట్ వారు నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు నాన్న. నా ప్రభు వారు సంవత్సరం అంతయు కష్టపడి చదివిన దాన్ని నా తండ్రి ఫలితంగా మంచి మార్కులతో ఉత్తీర్ణతను అనుగ్రహించండి. ఏ ఆటంకము కలగకుండా నా తండ్రి, ఎండ దెబ్బ తగలకుండా నా తండ్రి కాపాడగలంతలకై వేడుకోం ప్రార్థిస్తున్నాం. దయగల రాజా, ప్రేమ మైడ, మీరు చేసే ప్రతి పని నా తండ్రి ఆశ్చర్యకరమైనది నా తండ్రి. నీ ఆలోచనలు ఎంతో గొప్పవి నా తండ్రి. ఇటు వాటిని నా తండ్రి మేము ప్రతి క్షణం నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు రూపంలో మేము నడుచుకుంటూ నా తండ్రి క్రీస్తును పోలి నడుచుకునే వారం ఉంటూ నా తండ్రి మేము జీవించుటకు నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయ కాలాన్న నా తండ్రి మరి నీ పరిశుద్ధ వాక్యాన్ని మాతో పంచుకోబోతుంటున్న నీ దాసుని నా తండ్రి, నా ప్రభ ఆశీర్వాదం గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు నాయన. ఆయన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మాతో ఒక్కొక్కరితో మాట్లాడండి నా తండ్రి. నా తండ్రి విత్తబోయే మాట ఏది కూడా వ్యర్థమైపోకున్నట్టు మా హృదయంలో విత్తబడి ఫలించి వృద్ధి పొంది విస్తరించుటకు నీ కృపా సహాయం దయచేసి నడిపించమని వేడుకుంటూ ప్రార్థన నా ప్రభు నూతన కుమారుడైన యేసు క్రీస్తు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకు సుపరిచితులండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. ఆశీర్వాదం అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగులపాడుకు చెందిన వారండి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం అయ్య గారు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపర పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య బోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదం అయ్య గారు వారి ప్రియ సతీమణి గారు లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పాలీనా గారు రాజస్థాన్ లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేం రాజా మరియు నీ వంటి వారెవరు పేరుతో 2 ఆల్బమ్లు కూడా రాశారండి. ఫస్ట్ ఆశీర్వాదం అయ్య గారిని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ టు ఆశీర్వాదం అయ్య గారు, ప్లీజ్ అండి.
Praise the Lord, brother. ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు ప్లీజ్. Praise the Lord. All of you, good morning. ప్రేమ గల దేవుడు ఈ దినాల్లో మనలను మాటి మాటికి ప్రతిరోజు ఆయన సన్నిధిలో మనల్ని కలుసుకునేటట్టుగా చేయడం, మనం ఎంతో కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలి. నిజంగా పరిస్థితులను అధిగమించి జీవించడానికి ఏ పూట కాపూట దేవుడు మనకు కృపనిస్తా ఉన్నాడు. వాయిస్ కొంచెం లో వస్తుంది అయ్యగారు ప్లీజ్. పరిస్థితులను అధిగమించి జీవించటానికి దేవుడు ఏ పూట కాపూట మనకి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించాలి. చాలాసార్లు అంటే కొన్ని పరిస్థితులు ఇవి ఇంతేనా అన్నట్లుగా ఉంటాయి. కానీ దేవుడు తనిచ్చినటువంటి నిబంధన ప్రకారంగా, ఆయన వాక్యంలో వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయనతో ప్రతి విషయంలో మనతో ఉంటాడు అనేది ఆ నిర్వివాదాంశం. నాకు గుర్తుంది ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు నేను లోబడితిని. నీవు నన్ను బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో మూయబడినట్టున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యంలో ఉన్న జీవము, వెలుగు మేము పొందినట్లు నీ కనికరము నా మీదికి మా మీదికి రాని మీ దయగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లైట్ ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు నేను లోబడి తిని అనే మాట. ప్రేరేపించింది దేవుడు. అయితే ప్రవక్తగా గర్భములో రూపింపక మునిపే దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని కృపచేత బహుబలంగా ధైర్యంగా వాడబడుతున్నటువంటి ప్రవక్త ఇర్మియా. అది మనందరికీ తెలుసు. బహుధైర్యంగా ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పే ప్రవక్తల్లో ఒక ప్రవక్త
ఇర్మియా. ప్రభు నన్ను తన సేవకు పిలిచిన రోజుల్లో కూడా ఎహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయాలు, ఇర్మియా గ్రంథం, వీటి ద్వారా ప్రభు నాతో చెప్పిన మాట ఏంటంటే, భయపడకము, నీవు భయపడిన ఎడల నీవు వారికి భయపడినట్లు చేస్తాను అని చెప్పాడు. బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము అని చెప్పాడు. అదే ప్రేరణ, అదే ఒత్తిడి. ప్రభు బిడ్డలమైన మనము ఈ దినాల్లో మొదటి విషయం ఏంటంటే, ప్రకటన విషయంలో దేవుడిచ్చే ప్రేరణను గమనించి పరిస్థితులను అధిగమించి మనం ప్రకటించాలి. పరిస్థితులను అధిగమించి అనే మాట ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏంటది? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన పేరు ఎత్తినప్పుడల్లా నేను నవ్వుల పాలైపోతున్నాను, ఆయన పేరు నేను ఎత్తను అని నేను అనుకున్నప్పుడల్లా నా హృదయంలో అగ్నివలే మండుచు అన్నాడు. ప్రశ్న ఏంటంటే, ప్రభు మనలను పిలిచిన దినాలలో ఉన్నటువంటి మంట, సువార్త కొరకైన మంట ఇప్పటికీ ఉందా అనేది ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. అందుకే రాజమండ్రి దేవరాజు గారని, ఆయన ఇప్పుడు సిక్కై ఉన్నాడు, ఆయన రాసిన పాట మీకు తెలుసు. ప్రభువా పంపుము, ప్రభువా నింపుము, మారిపోయే లోకములో మారిపోని నీ వార్త కలసి చాటెదాం, కలసి వెళ్ళేదాం. ఆత్మలకై భారం అణగారిపోయే లోకాశలన్నీ పెనవేసి లాగే అని చక్కని కీర్తన. నేను కూడా రికార్డ్ చేశాను. అది చక్కని కీర్తన. కాబట్టి ఈ దినాల్లో సువార్త ప్రకటనకు ఆటంకాలు వచ్చే కొద్దీ మనం ఎక్కువ చెయ్యాలి. దేవుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. 2 ప్రశ్నలు ఏంటంటే, సువార్త విషయమై దేవుని చేత ప్రేరేపించబడడం ఆగిపోయిందా? రెండో ప్రశ్న, ఇదివరకు ఉన్నటువంటి ఆ మంట చల్లారిపోయిందా, ఇంకా ఉందా? ఆ పాటలో ఏముంటుందంటే, చల్లారిపోయే తొలినాటి ప్రేమ, నులివెచ్చనాయే అలనాటి సేవ. మళ్ళా చెప్తున్నాను, చల్లారిపోయే తొలినాటి ప్రేమ, నులివెచ్చనాయే అలనాటి సేవ. లోకాశలన్నీ పెనవేసి లాగే ఆత్మలకై భారం అణగారిపోయి. కాబట్టి నులివెచ్చనగా మారిపోతున్న సేవ, దేవుడు ప్రేరేపిస్తున్న లోబడని పరిస్థితి. దేవుని ప్రేరణ గమనిద్దాం. ఆత్మదేవుడు మనల్ని బలవంతం చేసే సంగతి మనం గమనిద్దాం. సువార్త సేవ ఎంత వీలైతే అంత చేయవలసిన పరిస్థితులు మన మధ్యకు వచ్చాయి. గవర్నమెంట్ని, పరిస్థితుల్ని దేవుడు కంట్రోల్ చేస్తాడు, అది వేరే సంగతి. కానీ ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ తెలియదు, మన పోకడ తెలియదు, 2 తెలియదు మనకి. ఎందుకు సువార్త అర్జెంట్ అంటే, గవర్నమెంట్ మారిద్దని కాదు. మారిద్దని అంటే సెంట్రల్ గవర్నమెంట్ వలన కొంత ఇబ్బంది ఉందనే ఆ డిస్కషన్ మన మధ్య ఉంది. అసలు గవర్నమెంట్ irrespective of government and ordinances, we have to be very careful regarding the coming of the Lord and the time of our death.
ప్రభు రాకడ మన పోకడ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం సువార్త ప్రకటించాలి. గవర్నమెంట్తో సంబంధం లేదు. అది వస్తే వస్తే పోతే పోతాయి, ఇవన్నీ తెలియదు మనకి. వాళ్ళు వస్తే సేవ చేస్తాం, వీళ్ళు వస్తే సేవ చేయం, వాటితో సంబంధం లేదు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, లోబడాలి. ఆయన సమస్య ఏంటంటే, నీవు ప్రేరేపించగా నేను లోబడి తిని, నేను పేరెత్తగానే సమస్య అయిపోయింది నాకు అంటున్నాడు. నేను నీ పేరెత్తగానే నాకు అవమానం గురైపోతుంది. అయినా వద్దు అనుకునే కొన్ని హృదయంలో అగ్ని వలె మండుతుంది అన్నాడు. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఈరోజు మెడిటేషన్లో, దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడా లేదా, ప్రేరణ అర్థం అవుతుందా లేదా, అర్థం అవుతుంటే రెస్పాండ్ అవుతున్నామా లేదా, రెస్పాండ్ అవుతున్నందుకు ఒకవేళ నిజంగా ఆ భక్తునికి లాగా మనకు అవమానం నింద వస్తే ఆగిపోతుందా, మంట పరిస్థితులను బట్టి ఆగిపోతుందా, అలాగే కంటిన్యూ అవుతుందా? ఆ బర్నింగ్ ఫర్ ద గాస్పల్, బర్నింగ్ ఫర్ ద ప్రీచింగ్, బర్నింగ్ ఫర్ ద బిల్డింగ్ ద పీపుల్, బర్నింగ్ ఫర్ ద బిల్డింగ్ ది చర్చ్. సంఘ నిర్మాణం, కుటుంబాలు నిర్మించే విషయం, వ్యక్తులను రక్షించే విషయం, ఇదివరకు ఉన్నటువంటి ఆ భారము మనలో ఇంకా ఉందా, చల్లారిపోతుందా? పరిస్థితులు కావచ్చు, ఏమైనా కావచ్చు, చెక్ చేసుకోవాలి. ఆయన నేను పేరెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపనని నేను అనుకుంటున్నా, అవి నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లు ఉన్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను అన్నాడు. ఇప్పుడు we need to be filled with the Holy Spirit, which help us not to stop the gospel. పరిశుద్ధాత్మతో మనం నింపబడవలసిన అవసరం ఉంది. పరిస్థితులు ఎటువంటివైనా ఆపకుండా ఉండేంత, సువార్త భారము ప్రకటించే బాధ్యత మనలో ఇప్పుడు అవసరం. అది పరిశుద్ధాత్మ దేవుని వలనే సాధ్యం. అది అడిగే వారికే దొరుకుతుంది, ఆశించిన వారికే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అది రెండో విషయంలో కొంత నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని, వారు దుర్మార్గుడిని మీరు చాటిస్తే మేము చాటిస్తాం, ఒకవేళ అతడు చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. వారు నా స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుని ఉన్నారు. అంటే ఇర్మియా ఉన్నదున్నట్టు చెప్తాడు కదా, ప్రవక్త ఉన్నదున్నట్టు చెప్తాడు, ఉన్నదున్నట్టు చెప్తున్నాడు. మిమ్మల్ని బబులోనికి తీసుకెళ్తాడు, మీరు అక్కడ ఉంటారని చెప్పాడు. బబులోనికి తీసుకెళ్తారని చెప్పినందుకు ఆయన్ని బొండలో వేసి బిగించారు. అందుకే గమనించినట్లయితే మనం చూస్తున్నాం, 20వ అధ్యాయం 1 వచనాలు చూడండి. ఇర్మియా 1వ అధ్యాయం. ఇర్మియా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడు ఇమ్మేరు కుమారుడును ఒక పశువును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీద గుమ్మమునద్ద ఉండు బొండలో అతనిని వేయించెను. అది ఉన్నది ఉన్నట్టుగా ఇర్మియా ప్రవచనం చెప్పినందుకు పశువురు అనేటువంటి వాడు ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఆ బొండలో బిగించాడు. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వారికి శ్రమ, గద్దించే వారికి శ్రమ, దేవుని కొరకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వారికి శ్రమ. ఈ రోజుల్లో
ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి, అయితే ప్రేమతో సత్యం చెప్పాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ మేనరిజం ఆల్సో వీ నీడ్ టు నో, వీ నీడ్ టు ఫాలో the mannerism, how to approach and how to converse with the people, how to communicate. We must have discernment, the spirit of discernment. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను, నా సంగతి మీకు తెలియదు అని ఎట్టంటే అట్టు మాట్లాడకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అయితే సత్యం ఏమిటంటే, యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే, దేవుడు చెప్పమన్న మాట చెబితే మాత్రం సమస్య వస్తుంది. ఇప్పుడు సువార్త అదే కదా. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, పరలోకం ఆయన ద్వారానే, ఆయన లేకపోతే నిత్య నరకానికి వెళతారు, సమస్యలకు నిజమైన జవాబు ఆయనే అని చెబుతున్నందుకే కదా మనకిప్పుడు వ్యతిరేకతలు వస్తున్నాయి. కాబట్టి ఇర్మియాని పశువుని యాజకుడు కొట్టి ఆ చెరసాల్లో వేసి బొండతో బిగించేశాడు. అంటే వాళ్ళంట ఎప్పుడు ఇతను పడిపోతాడా? కాదు, నువ్వు దుర్మార్గుడివి అని మీరు మాకు చాటిస్తే నీవే దుర్మార్గుడని మేము రివర్స్ లో మాట్లాడతాం అంటున్నారు. ఇప్పుడు మనం ఏదన్నా అబ్బాయి అది మంచిది కాదమ్మా, ఇది మంచిది కాదని చెప్తే మీరేమన్నా మంచోళ్ళ, మీ ఇంటోళ్ళు ఏమన్నా మంచోళ్ళ, మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా మంచిదా అని బయటికి అనకపోయినా లోపల అనుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళని ఎదుర్కొన్నాడు ఇర్మియా. నీవు దుర్మార్గుడు అని చాటిస్తే మేము కూడా నీవు దుర్మార్గుడు అని మేము అంటున్నారు. ఇప్పుడు సొసైటీ అలాగే ఉంది. నీ సంగతి చూసుకోండి, మాకు చెప్పొచ్చారు అనేవాళ్ళు ఎక్కువైపోయారు ఈరోజు. కనుక ఇర్మియా ప్రవక్త ఒక గంభీరమైన, సవాలుకరమైన, నిర్భయముతో కూడిన, దేవుని చేత ఎన్నుకోబడిన అద్భుతమైన ప్రవక్త, దేవుని ప్రేరణకు లోబడిన ప్రవక్త, పరిస్థితులను అధిగమించి దేవుడు చెప్పమన్నది చెప్పిన ప్రవక్త. రెండవదిగా ఎగతాళి చేయబడ్డాడు, హింసించబడ్డాడు, బాధించబడ్డాడు, బొండలో వేయబడ్డాడు, బొండ చేత బిగించబడ్డాడు సత్యం చెప్పినందుకు. మనం కూడా అటువంటివి ఇప్పటికే ఎదుర్కొన్నాం. క్రైస్తవ సంఘ చరిత్రలో ఇంకా ఎదుర్కోవచ్చేమో తెలియదు. నేను పడిపోగా చూడవల్లని ఉన్నారు స్నేహితులందరూ. మనం పడిపోతే చూడాలని వాళ్ళు ఎవరురా అంటే ఎవరో కాదు, పరాయి వాళ్ళు కాదు, స్నేహితులేనంట, ప్రక్కలోనే ఉంటారంట మనం పడిపోతే చూడాలనుకునేవాళ్ళు. కాబట్టి వీడు ఫెయిల్ అవ్వాలా, వీడు దెబ్బతినాలా. మనల్ని గురించి అట్లా మాట్లాడతాడా, మనల్ని గురించి అలా చెప్తాడా, వీడు ఎట్టో కట్ట ఫెయిల్ అవ్వాలి. అసలు ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే, మంచోడిని పడగొట్టి ఇదిగో చూడు ఎంత చెడ్డోడో అని చూపించి అప్పుడు వాళ్ళు హైలైట్ అవుదామని అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయం అలా ఉంది, కొన్ని సంఘ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక మంచోడిని ఎట్టో కొట్ట పడగొట్టడానికి బోన్లు వేసి వాడిని పడగొట్టి, చూసారా నేను చెప్పిన మాట వినలేదు, వాడెంత చెడ్డోడో చూడండి అని చెప్పడానికి రాజకీయం చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు. బహుఘోరమైన సాతాను యుక్తి, కుయుక్తి, మంచివారికి కీడు చేసేటువంటి ఒక కుయుక్తి ఈ రాజ్యంలో మన దేశాన్ని ఏలుతూ ఉంది. అది మనం గమనించదగిన విషయం. అది సొసైటీలో ఉంది, అలాగే సంఘాల్లో కూడా కొన్ని సంఘాల్లో అది ఉండడం శోచనీయమైన సంగతి. ఉన్నది ఉన్నట్టు చెప్పేవారికి, మంచి పేరు ఉన్నవారికి వారిని చెడగొట్టి చూసారా ఎంత చెడ్డవాడు అని చెప్పడానికి. కాబట్టి పడిపోవాలని చూస్తుంది ఎవరా అంటే స్నేహితులంట. స్నేహితులు
ఓన్ పీపులే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. మన ప్రభువును గురించిన మాట. యోసేపు అన్నదమ్ములే అసూయతో ద్వేషంతో కొట్టి గుంటలో వేసింది. స్నేహితులందరూ అనుకుంటున్నారు ఇర్మియాను గురించి, అతడు పడిపోవాలని కనిపెట్టి చూస్తా ఉన్నారు. అయితే అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అతనిలో ఏ లోపమైనను తప్పైనను కనిపెట్టుకుని ఉండిరి, చూచుట కనిపెట్టుకుని ఉండిరి, కానీ వారు కనిపెట్టలేకపోయిరి అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు గురించి మనం చూస్తాం. ఇర్మియాలో కూడా ఏమీ కనిపెట్టలేకపోయారు, దానియేలులో ఏమీ కనిపెట్టలేకపోయారు. యోసేపు యొక్క నీతికి మంచితనానికి ఏం చేయలేక కొట్టి గుంట్లో వేశారు. ఎవర్రా వీళ్ళంటే ఒకే గర్భాన పుట్టినోళ్ళు, యోసేపుకు సంబంధించిన వాళ్ళు. ఎవర్రా వీళ్ళంటే కొన్ని సంవత్సరాలు దానియేలుతో రాజ్య పరిపాలనలో సహపౌరులుగా, సహకారులుగా, అధికారులుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో గవర్నమెంట్లోనో పనిచేసిన వాళ్ళు, స్నేహితులైన వారు, చాలా బిలవర్డ్స్గా కనబడ్డటువంటి వారు పడిపోవాలని వారు చూస్తూ ఉన్నారు. సాటన్ యొక్క ప్లాన్, నువ్వు ఎంత మంచివాడివైనా మంచిదానివైనా నిన్ను పడగొట్టి నిన్ను చెడ్డవాడు అని చెప్పడానికి ప్రయత్నం చేసే సాతాను కుయుక్తులకు లోబడి ఆ ప్రకారమే వెళ్ళిపోతున్నటువంటి దేశ పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. అయితే ఏంటి జవాబు ఉందా దానికి? 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరవబడని నిత్యావమానము పొందురు. కాబట్టి 3వ విషయంకి వచ్చేటప్పటికి అంతిమ విజయము మనదే. అనేక సార్లు మనం ఈ మాట పలికాము, చెప్పుకున్నాము. కానీ ఇక్కడ మరీ స్పష్టంగా పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవరు, తొట్టిల్లుతారు. వారు యుక్తిగా చేసినా గాని వారు సిగ్గుపడతారు, నిత్యావమానం పొందుతారు. అల్టిమేట్ విక్టరీ నీదే. నీవేమి భయపడనక్కర్లేదు. నీ దేవుడు పరాక్రమము గల బలార్జుని వలె నీతో ఉంటాడు. సువార్త ప్రకటన, సంఘ నిర్మాణం, కుటుంబాలను కట్టడం, లేక దేవుని పనిలో తిరిగి మనుషుల్ని నిర్మించడం, బాగు చేయడంలో నిమగ్నమై ఉన్నావా? సంఘాన్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావాలని, సహవాసంలో ఆధ్యాత్మికమైన విలువలు పెంచాలని ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిన పరిస్థితులు వచ్చాయా? గద్దించవలసి వస్తుందా? గట్టిగా చెప్పాల్సి వస్తుందా? అందుకు నీవేదైనా ఇబ్బందులు అనుభవిస్తున్నావా? అయితే భయపడనక్కర్లేదు. అయితే పరాక్రమము గల శూరుని వలె, శూరుడు యెహోవా నాకు తోడై ఉన్నాడు. నీకు ఈ మాటలు వింటున్న నీతో ఉన్నవాడు పరాక్రమ శూరుడు. ఆయన ప్రభువుని గురించి ఎన్నో గొప్ప మాటలు. ఆయన పరాక్రమవంతుడు, ఆయన పరమ ప్రభు, ఆయన శూరుడు, ఆయన సర్వాధికారి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును అని వ్రాయబడింది. కాబట్టి ద ఆల్మైటీ గాడ్ ఈస్ విత్ యూ, ద ఆమ్నిప్రెజెన్స్ ఈస్ విత్ యూ, ద ఆమ్నిపొటెంట్ ఈస్ విత్ యూ. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం ఆ కాన్షియస్ ను కోల్పోతున్నాం.
మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడనే కాన్షియస్ ను కోల్పోయి మనం లోకం మీద లోకుల మీద ఆధారపడుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. నో, యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అకార్డింగ్ ది ఎఫిషియన్స్ 1:13 and 14. మీరు సువార్తను విని విశ్వసించినప్పుడు ఆత్మ వలన మీరు ముద్రించబడితే పరిశుద్ధాత్మను సంచకరువును దేవుడు మీకు ఇచ్చాడు. We are sealed with the Holy Spirit. But by experiencing daily, by praying daily, more time, we can fill with the same spirit. కాబట్టి ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే ధైర్యం లేకపోవడానికి, నిర్భయంగా మాటలు చెప్పలేకపోవడానికి కారణం ఏంటంటే we fail to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డంలో ఓడిపోతున్నాం. ఎందుకు ఓడిపోతున్నాం? ప్రార్థన చేయడంలో ఓడిపోతున్నాం. ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఎ పవర్లెస్ క్రిస్టియన్ అనే మాట చెప్పుకుంటున్నాం, కానీ ప్రేయర్లెస్నెస్ అనే సిన్ మనల్ని ఏలుతూ ఉంది. బాబీ రత్నాకర్ గారి ద్వారా ఒక సాక్ష్యం విన్నాను. ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా ఎర్లీగా ఎంటర్ అయి ప్రార్థన చేస్తున్నారు. 3:30-4 గంటలకే. అద్భుతమైన సంగతి అది. మే ద లార్డ్ హెల్ప్ యూ అండ్ హెల్ప్ us to continue the same spirit. Rising early, spending much time in the presence of God. It is true. It is very urgent. నిద్రాగారాలు మాని ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను కొంత ఆలస్యం అయ్యాను. దానికి ఏంటంటే 3:30కి మెలకు వచ్చింది. బైబిల్ చదువుకుంటా ఉన్నాను. చదువుకుంటూ చూసుకుంటూ అలాగే నిద్రపోయాను. అలాగా ఈరోజు నాకు లేట్ అయింది. నిద్రపోయినా కడుపు దేవుని సన్నిధిలో గడుపు, దాన్ని దేవుడు కౌంట్ చేస్తాడు. మ్యాన్ కన్సిడర్ డీడ్స్ బట్ గాడ్ వేస్ ఇంటెన్షన్స్. దేవుడు మనుషులు క్రియలే చూస్తారు, బయట యాక్షన్. మనుషులు పోస్చర్ చూస్తారు, కానీ దేవుడు ఇంటెన్షన్ చూస్తాడు. కనుక ఏ ఇంటెన్షన్తో నువ్వు ప్రేయర్ చేస్తున్నావు అనేది కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. రైట్. ద పాయింట్ ఈస్, పరాక్రమము గల శూరుని వలె యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆయనలో ఉన్న పరాక్రమం, ఆయనలో ఉన్న ధైర్యం మనకు ఎప్పుడు వస్తుంది? బై స్పెండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. తెలియని విషయాలు కాదు, తెలిసినవే గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. చాలా బాగుంది ఈ మాట. యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించు వారు నన్ను గెలవరు, వాళ్లే తొట్టిల్లుతారు. నన్ను హింసించాలని, బాధించాలని, ఫెయిల్ చేయాలని కంకణం కట్టుకొని యుక్తి నెట్టేస్తున్నారే, నెట్టు, వాళ్లే ఆ వలలో చిక్కుతారు, వాళ్లే గుంటలో పడతారు. నేను గెలుస్తాను, నేనేమి తొట్టిల్లను. అందుకో ఎవరో ఒక దైవజనుడు, ఒక బ్రదర్ చెప్తుంటే విన్నాను. 40 సంవత్సరాలు ప్రవక్తగా చేశాడు ఇర్మియా. మనుషుల్ని ఎవరిని రక్షించాడా? 100 మందిని రక్షించాడా అంటే దానికంటే ఆయన గెలిచింది ఎక్కడంటే దేవుడు అప్పగించిన ప్రవక్త పనిలో గెలిచాడు. దేవుడు మనల్ని అడిగేది కూడా అదే. ప్రభు మనకిచ్చేటువంటి ఆత్మ నింపుదల ద్వారా, ప్రార్థనాత్మ ద్వారా, ఆ పరాక్రమము ద్వారా దేవుడిచ్చిన పని పూర్తి చేశామా లేదా అనేది. ఎక్కడో నేను ఒక ఉదాహరణ విన్నాను. ఒక రన్నింగ్ రేసులో
ఎవరో ఒక అతను ఆలస్యంగా కష్టపడి వస్తాడు. ముగింపులో ఆయన అన్నాడు, ఆయన చూసిన వారు అన్నారు, యు ఫినిష్డ్ యువర్ రేస్ అన్నారు. ఎందుకంటే ముందు పోయి గెలిచిన వారి కంటే గోల్ని రీచ్ అవ్వడానికి శక్తి లోపము లేకుండా శ్రమ పడ్డావే, యు ఆర్ ఆల్సో మోర్ దాన్ కాంకరర్. నీవు వారి కంటే గొప్పవాడవు. ఫినిషింగ్ ద రేస్ విత్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు పోయినోడు గెలిచాడు కదా అని మధ్యలో కూలబడి కూర్చోవడం కాదు. కష్టమైన, నష్టమైన, ఆలస్యమైన దేవుడు చెప్పిన పని చేయడమే మన పని. కాబట్టి రేపు అకౌంట్లోకి వచ్చేది ఫెయిత్ఫుల్నెస్, సక్సెస్ కాదు. ఒక స్టేట్మెంట్ ఇలా చూశాను నేను, గాడ్ విల్ నాట్ సీ సక్సెస్ బట్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ గ్రేటర్ దాన్ సక్సెస్, మోర్ ఇంపార్టెంట్ దాన్ సక్సెస్. అందుకేనేమో మరి ఆ గోల్ రీచ్ అయిన వాడు, చూసిన వారు పెద్దలు అన్నారు, యు ఆర్ ఫెయిత్ఫుల్, యువర్ ఇంట్రెస్టెడ్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ అని అప్రిషియేట్ చేశారు. రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఇదే మనం పొందబోతున్న మాట మీకు తెలుసది. బలా నమ్మకమైన మంచి దాసుగా, ఈ కొంచెములో 5 తలాంతుల వాడిని కొంచెమే అన్నాడు, 2 ఇచ్చిన వాడిని కూడా కొంచెమే అన్నాడు. 10,000 మంది కలిగిన వారిని కొంచెమే అంటాడు, 10 మందిని కలిగిన వారిని కూడా కొంచెమే అంటాడు. కౌంటింగ్ ఏంటంటే, కౌంటింగ్ అకార్డింగ్ ద ఫెయిత్ఫుల్నెస్, నాట్ సక్సెస్. కాబట్టి దాంతో మనం ధైర్యపరచుకుందాం. ఎవరితో పోల్చుకోకుండా దేవుడు ఇచ్చిన వాటితో, ఇచ్చిన దాన్ని సక్సెస్ చేయడానికి, లేక అందులో నమ్మకంగా ఉండి రేసును ముగించటానికి ప్రయత్నం చేద్దాం. పరాక్రమము శూరుని వలె యెహోవా నాతో కూడా ఉన్నాడు. నన్ను హింసించు వారు గెలవరు, వారు తొట్టిల్లుతారు. సైతాను ఏ వల దేవుని సేవకుల మీద, నిజమైన సేవకుల మీద, నిజంగా జెన్యూన్ గా దేవుని కొరకు బ్రతకాలనే సైతాను ఏ యుక్తి వేస్తున్నాడో వాళ్ళు నిశ్చయముగా వాళ్ళు గెలవరు. అంతిమ విజయము నీదే. అద్భుతమైన మాట. వారెన్నడూ మరువబడి నిత్యావమానం పొందుదురు. నిన్ను అవమానపరచాలంటున్నారు కదా, కానీ వారే అవమానం పొందుతారు. అలా అవ్వాలని మనం కోరుకోము. అయితే సైమల్టేనియస్ గా జరిగేది అది. ఏం విత్తుదో ఆ పంట కోస్తావు అన్నట్టుగా సైమల్టేనియస్ గా జరిగేది. వాళ్ళు మనకి కీడును విత్తితే వాళ్ళు కీడునే కోస్తారు. వారు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తారు. మనము అంతే. కాబట్టి ఇర్మియా కోరుకోలేదు, ఇర్మియా కోరుకున్నది కాదు, అది జరుగుతుంది. అలా యుక్తిగా జరుపుకొనరు, బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూ మరుగుపడి నిత్యావమానం పొందుదు. 12వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏమండి? నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయి ప్రతిదండన నేను చూతునుగాక. ప్రభు రాకపోతే మనం పోకపోతే మన మీద, లేక నీ మీద, నీ సేవ మీద, నీ కుటుంబం మీద శత్రువు అనేక మంది వ్యక్తుల ద్వారా జరిగించే ఆ కుట్ర, ఆ కుయుక్తి, ఆ శత్రువు పన్నాగాలు ఫెయిల్ అవడం మనము చూసుదుముగాక, మీరు చూసుదురుగాక. ఆయన అంటున్నాడు, అంతరింద్రియములు ఎరిగిన వాడవు నీవు,
నీతిమంతులను పరిశోధించువాడవు. అవును కదా, నీతిమంతులను పరిశోధించేవాడు ఆయనే, ఇంకెవరు లేరు. అంతరింద్రియములు, నీతిమంతుల యొక్క అంతరింద్రియములు. నీ అంతరింద్రియము నీ ప్రభువుకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. నీ పోరాటం, నీ వేదన, నీ దుఃఖం ప్రభువుకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. ఆ రోజు హన్నాని పెనిన్నా ఏడిపించి ఉంటది, ఎగతాళి చేసి ఉంటది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు, నేను చూడు పిల్లల్ని కలిగి ఉన్నాను, చాలా ఎగతాళి చేసి ఉంటది. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా పెనిన్నా ఉన్నారు, తెలుసు మీకు. అయితే వాళ్ళు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఖచ్చితంగా ఆమె అవమానం పొంది ఉంటది, ఎగతాళి చేయబడి ఉంటది. అందుకే 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమనింది, ఇక అంత గర్వముగా మాట్లాడదు, నేను యెహోవా యందు ఆనందించుచున్నా, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. అందుచేత నా ప్రియమైన స్నేహితులారా, హన్నా ఎగతాళికి గురై ఉంటుంది, గర్వపు మాటలకు బాధపడి ఉంటుంది. అయితే ఇక అంత గర్వముగా మాట్లాడకుడి, నేను యెహోవాను బట్టి సంతోషించుచున్నాను, ఆయన యందు నాకు మహాబలము కలిగెను. ఎందుకు? పరాక్రమము గల శూరుని వలె దేవుడు ఆమెతో ఉన్నాడు. ఆమె కన్నీటిని చూశాడు, ఆమె అంతరింద్రియాన్ని పరిశీలించిన దేవుడు, ఆమె అంతరింద్రియములో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని చూసినటువంటి దేవుడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చేశాడు. కాబట్టి అంతరింద్రియములను పరిశీలించు దేవుడు నీ దేవుడు, హృదయాన్ని చూచేవాడు నీ దేవుడు. నీ వ్యాజ్యము దేవునికే అప్పగించాలి. అందుకే ఎక్కడది? పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి చూస్తే 21వ వచనంలో నుండి ఈ మాట వ్రాయబడి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయారు. ఏమని? ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. నీ వ్యాజ్యము దేవునికి అప్పగించటమే నీ పని, వాట్ ఎవర్ ద ప్రాబ్లం. కాబట్టి మొదటి మాట, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, గమనిస్తున్నావా? ప్రకటన, సువార్త, బిల్డింగ్ ద పీపుల్, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది? పాత కాలంలో ఉన్న బర్నింగ్ సెన్సేషన్ ఉందా? చల్లారిపోయిందా? 2వ మాట, ఎగతాళి, సొంత వారే ప్రక్కలో బల్లెములాగా తయారై నువ్వు పడిపోవాలని, నీ సేవ దెబ్బతినాలని, నువ్వు దెబ్బతినాలని చూస్తున్నారేమో. కానీ ఆన్సర్ ఏంటి? వారు గెలవరు, వారు తొట్టిల్లుతారు. ప్రభు రాకపోతే మనం అది చూస్తాం అన్నట్టుగా చెబుతున్నాడు. అయితే చివరి జవాబు అంటున్నాడు, నా వ్యాజ్యము నీకే అప్పగిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నా చుట్టూ ఉన్న మనుషులు నా పైన ఉన్న బట్టలే చూడగలరు, గుడ్డలే చూడగలరు, వారు నా గుండెను చూడలేరు. కానీ దేవా, నీ ఒక్కడివే నా అంతరింద్రియములను పరిశీలించువాడు, నీతిమంతులను పరిశోధించువాడవు, అంతరింద్రియములను పరీక్షించువాడవు నీ ఒక్కడివే. ఆ రోజు హన్నా దుఃఖాన్ని చూసిన వాడు ప్రభు, ఒక అద్భుతమైన ప్రవక్త తన గర్భాన ఇచ్చినటువంటి వాడు. ఇక అంత గర్వముగా మాట్లాడకుడి అన్న మాట దేన్ని బట్టి వచ్చిందంటే, ఆమె ఎదుర్కొన్న ఎగతాళిలో నుండి, బాధలో నుండి వచ్చింది. బహుదుఃఖాక్రాంతురాలయ్యింది. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, యెహోవాను బట్టి నేను సంతోషించుచున్నాను, ఆయన యందు నాకు మహాబలము కలిగెను. కాబట్టి ఆయనే మన రక్షణ కర్త. నేటి దినాల్లో మరి
లెంట్ డేస్ లో ఉన్నారు. చాలా మంది నమ్మకంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు. తర్వాత యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. సో మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us keep the sincere and genuine fastings with the meditation of cross of Christ. God will be with us to deliver us from all the tricks and trials of the Satan. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును రక్షించటానికి, from all the tricks and trials of the Satan, the Lord is ready to deliver us and help us to get the victory. కాబట్టి నీ సేవలో, వ్యక్తిగత జీవితంలో ప్రభు కొరకు మనుషుల్ని నమ్మకంగా పెంచాలి, క్రీస్తు స్వరూపం వారిలో రావాలని నువ్వు పడుతున్నటువంటి ఆ ట్రెవైలింగ్, ఆ ప్రివైలింగ్ ప్రేయర్, ఆ ట్రెవైలింగ్ ఎక్స్పీరియన్స్ దేవుడు చూస్తున్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ అంతరింద్రియంలో ఆయనకే తెలుసు. ఆయన ఒక్కడే పరిశోధన. ఆ రోజు నోహుతో అన్నాడు, నీవే ఈ తరములో నా ఎదుట నీతిమంతుడు. ఐ అబ్జర్వ్ మెనీ థింగ్స్. నీతో పాటు ఉన్న చాలా మందిని చూశాడు, కానీ నీవే ఈ తరములో నా ఎదుట నీతిమంతుడు. కాబట్టి యు గో అండ్ సేవ్ యువర్ ఫ్యామిలీ. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. లెట్ us encourage ourselves to give, to do some soul winning. చేతనైన వరకు ఆత్మలను రక్షించడానికి, కుటుంబాలను కట్టడానికి, సంఘాలని ఉజ్జీవింప చేయడానికి మన వంతు మనం కృషి చేద్దాం. యెహోవా పరాక్రమము గల శూరుని వలె మనకు తోడై ఉన్నాడు. ఆయన ఒక్కడే నీ అంతరింద్రియములోకి చూడగలిగిన వాడు, నీకు బలము, ధైర్యం ఇవ్వగలిగిన వాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. పాస్టర్ ఆశీర్వాదం అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తాను. ఈ పాస్టర్ ఆశీర్వాదం గారిని మా కొరకు సిద్ధపరిచి దినాన్ని మేము మాకు అందించిన హెచ్చరికల కొరకు, శ్రేష్టమైన వర్తమానం కొరకైన పొందనాలు. ఇర్మియా జీవితంలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఆయన నిపక్షంగా, యథార్థంగా మీరు చెప్పమన్న మాటలు పలుకుచున్నందుకు అతడు కొట్టబడి, బొండలో వేయబడి, శిక్షించబడినాడు. అయినా మరలా విడిపించబడి, ఆయనైతే ఇక నేను చెప్పను అనుకున్నాడు, కానీ అతని యొక్క కడుపులో, హృదయంలో వచ్చిన మంట, ఈ ప్రేరేపణను బట్టి మరి చెప్పక మానలేదు. ఆ శ్రమలను పడుతూ, నిందలను భరిస్తూ ఉండినాడు. ఆయనను చివరిగా నీ మీదే ఆధారపడి ఉన్నాడు. కాబట్టి గొప్ప దేవుడివైన నీవునైనా ఆయనకు ఇచ్చిన జయం కొరకై నీ పొందనాలు. ఆయన నమ్మకత్వాన్ని కాపాడుకొని ఉన్నందుకై నీ పొందనాలు. ఇతడు గర్భములో ఉండగానే నువ్వు ప్రత్యేకించుకొని పిలిచి ఏర్పాటు చేసుకున్న ప్రవక్తనైనా ఈరోజు మాకు ఒక స్ఫూర్తిగా ఉన్నాడు. మేము చిన్న చిన్న సేవకులము. మాకు వస్తున్న ఈ చిన్న చిన్న శ్రమలను బట్టే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇర్మియా లాంటి వారిని, యెషయా లాంటి వారిని, దానియేలు లాంటి వారిని మేము చూసినప్పుడు వారు ఎలాగ మరణమునకు, అవమానమునకు తెగించినైనా భయపడక నీ సేవను నమ్మకముగా కొనసాగించినారు. మాలో కూడా నమ్మకత్వము
అంతము వరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఓ గొప్ప దేవ, నీవు ఒక్కడవే దేవుడవు, రక్షకుడవు, ప్రభుడవని మేము మా జీవితముల ద్వారా ప్రకటించాలి. మనుషులు మా పై వేషాన్ని, పై రూపాన్ని చూస్తారు, కానీ నీవు అంతరింద్రియములను పరీక్షించేవాడు నాయన. ఇంకా ఆయన నన్ను పరిశోధించమని అంటున్నాడు ఇర్మియా. నీవే పరీక్షించేవాడు, పరిశోధించేవాడు. గొప్ప దేవాన్ని కొందనాలు, స్తోత్రము. రోజులో పాల్గొనిన, ఈ రోజు వర్తమానం వినిన, అలాగే తర్వాత రోజుల్లో కూడా వాక్యమును ఒకసారి చూసిన ప్రతి ఒక్కరు, విన్న వారందరికీ జీవితాల్లోనైనా గొప్ప ఆత్మీయ తృష్ణ దయచేయండి. ఏం చేదనలో మేము ఉన్నాం. మేము బ్రతికినంత కాలమునైనా నీ సువార్త ప్రకటించాలి. ఓ మా జీవితముల ద్వారా, అలాగే చెప్పడము ద్వారా ఓ దేవ ఆత్మలను సంపాదించాలి. మా దేశమును నీ కొరకు ఓ నాయన సంపాదించాలి తండ్రి. ఓ దేవం, ఫలితాలను బట్టి కాదు, కానీ నమ్మకత్వమే ముఖ్యమని ఈరోజు మేము విన్నాం తండ్రి. వందనాలు. ఓ గొప్ప దేవానికి వందనాలు. ఈ సేవకుని బట్టి స్తోత్రము. వారి బిడ్డలు, కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈరోజు పాల్గొన్న వారందరిని బట్టి నీకు స్తోత్రము. మమ్మల్ని మేము నీ పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటాం. మమ్మల్ని ప్రభా నిత్యము ఈ ఆత్మతో రక్షించమని ప్రార్థిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా తండ్రి, నీ నీ నామము నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించి, మమ్మల్ని శోధనలను తేక కీడును తప్పించి. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయిన మా తండ్రి. ఆమేన్. తల్లి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్. అయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు వాక్యాన్ని మనకు అందించినటువంటి ఆశీర్వాదం అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. గమనించండి, మనకి యూట్యూబ్ లో ఇవి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్ లో బాబీ రత్నాకరన్ టైప్ కానీ లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకు అందుబాటులో ఉంటాయండి. గమనించగలరు. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వాలండి. గమనించండి, రేపటి దినంన మనకు మన రాబర్ట్ జేమ్స్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గుడికి ముగించబడిందండి. తిరిగి మళ్ళీ రేపు కలుద్దామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.